బీఆర్ఎస్ ఖిల్లాలో రాజకీయాలను మలుపు తిప్పిన నేత ఆయన. తెలంగాణలో బీజేపీ విస్తృతికి బీజం వేసిన లీడర్గా ముద్రపడ్డారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నారు. ఈ విషయంలో మరో 2 ఎంపీలతో పోటీ పడుతున్న ఆ నేత ఎవరు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణ బీజేపీలో సంస్థాగత మార్పులు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో త్వరలో కొత్త నేతకు బాధ్యతలు అప్పగించనుంది. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్టీ నేతల మధ్య పోటీ పెరిగింది. కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడిన 3 ఎంపీలు రేసులో ఉన్నారు. మెదక్ లోక్సభ సభ్యుడు రఘునందన్ రావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి అరవింద్ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. తమ స్థాయిలో లాబింగ్ చేసుకుంటున్నారు. కాకపోతే రఘునందన్ రావు పెద్ద నేతలతో పైరవీలు చేసుకుంటున్నారట. తెలంగాణలో బీజేపీకి ఊపు తెచ్చిన నేతగా ముద్రపడ్డారు. 2020 నవంబర్లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో అధికార బీఆర్ఎస్ తో హోరాహోరీ పోరాడి విజయం సాధించారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎలక్షన్లో 40కి పైగా డివిజన్లలో కమలదళం విజయం సాధించింది. అనంతరం హుజరాబాద్ బైపోల్లో సత్తా చాటింది. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు కృషి చేసిన తనకు సముచిత స్థానం కల్పించాలని రఘునందన్ రావు కోరుతున్నారు. బీజేపీ వాయిస్ ను బలంగా వినిపించే ఈ నేత మంచి మాటకారి. పార్టీపై ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొట్టడంలో ఘనాపాటి. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ బీసీ కోటాలో ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. ఇదే సమయంలో వెలమ సామాజిక వర్గానికి చెందిన రఘునందన్ రావు పార్టీ సీనియర్లతో పైరవీలు చేసుకుంటున్నారట. ముఖ్యంగా వెలమ సామాజిక వర్గానికి చెందిన మురళీధర్ రావు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో చెప్పించుకుంటున్నారట. అలాగే గుజరాత్, మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రుల ద్వారా లాబింగ్ ముమ్మరం చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జోడు పదవులకు న్యాయం చేయలేకపోతున్నారనే వాదనలో ఉన్నాయి. దీంతో కొత్త అధ్యక్షుడి నియామకానికి అధిష్టానం చర్యలు చేపట్టడంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. తనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణలో బీజేపీ విస్తరణకు కృషి చేస్తానని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట రఘునందన్ రావు. 2028 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల విజయం సాధించింది. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో 8 మంది ఎంపీలను గెలుచుకుని కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చింది. బీఆర్ఎస్ సోదిలో లేకుండా పోయింది. అధికార కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమన్నది తెలంగాణ కమల్నాథుల వాదన. ఈ పరిస్థితుల్లో సమర్థుడైన నేతకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. మరోవైపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. లోకల్ బాడీస్ లో ప్రాతినిధ్యం పెంచుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి వస్తుందని పార్టీ భావిస్తోంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులలో కొన్నింటిలో పాగా వేస్తే పార్టీ విస్తరణకు దోహదం చేస్తుంది. అలాగే మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో ప్రాతినిధ్యం పెంచుకుంటే అన్ని విధాలా కలిసొస్తుంది. క్యాడర్లో మంచి పట్టున్న నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో ప్రభావం చూపవచ్చన్నది పార్టీ నాయకత్వం ఆలోచన. ప్రజలను మెప్పించి ఒప్పించి నేతకు పగ్గాలు అప్పగించాలన్న ప్లాన్లో బీజేపీ అధిష్టానం ఉంది. పదవి ఆశిస్తున్న 3 ఎంపీల్లో పార్టీ అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.